జస్ట్ ₹1,00,00,000 ఇచ్చారనుకోండి, మీ అమ్మాయి సేఫ్గా ఇంటికి వచ్చేస్తుంది. ఏంట్రా, ₹1,00,00,000? అసలు ఏం మాట్లాడుతున్నావురా? కోటికి ఎన్ని సున్నాలుంటాయో తెలుసా నీకు? తెలియదు మేడం, తెలీదు. కానీ 1,00,00,000 పంపిస్తే లెక్క పెట్టి తెలుసుకుంటాం మేడం. రే 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 రే, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలేసావంటే అసలు నేను ఊరుకొని చెప్తున్నాను. ఏం చేస్తారు మేడం? ఏం చేస్తారు? నా కూతుర్ని కిడ్నాప్ చేశారని స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారా? ఇవ్వండి మేడం, ఇవ్వండి. మమ్మల్ని పట్టుకుంటే మీరే మీ ఇంటికి వచ్చి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలని చెప్పారని చెప్తాం. కాబట్టి అనవసరంగా గొడవ పెట్టుకోకుండా ₹1,00,00,000 అరేంజ్ చేసి పంపించండి మేడం. మీరు సూట్ కేసులో డబ్బులు పంపిస్తే మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి మీ ఇంటికి పంపిస్తాం. రే రే రే, ₹1,00,00,000 నా దగ్గర లేవురా. అలా అంటారా మేడం? గుండమ్మ గారు మీ తోడుగోడలే కదా, ఆమె సింగరు, బాగా సౌండ్ పార్టీ కదా. సరే మేడం, ఆవిడతోనే డీల్ చేసుకుంటాం. ఉంటాను మేడం. రే 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 రే, హలో 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 హలో. అన్నా, ఎట్లా ఇచ్చా అన్న జర్కు? ఇది అన్యాయం రా, నన్ను వదిలిపెట్టండి. మేం చేసేది తప్పు కాదమ్మా. మీరు చేసేదాంతో పోలిస్తే మాది చాలా చిన్న తప్పు. ఆ పల్లవిని కిడ్నాప్ చేయించి దాని పని ఫినిష్ చేద్దాం అనుకుంటే ప్లాన్ అంతా ఇలా రివర్స్ అయిపోయిందేంటి? తిరిగి నా కూతురు మెడకే చుట్టుకుందే. అయ్యో, అత్తయ్య, మీరైనా వీళ్ళకి చెప్పండి. మావయ్య మావయ్య, మీరేనా గుండమ్మకి చెప్పండి మావయ్య, ప్లీజ్ మావయ్య. ఊరే ఆది, అక్షిత కంటే మనకి డబ్బులు ఎక్కువేం కాదు కదరా. బ్యాంక్ వెళ్ళి డబ్బులు తీసుకురాపో. అయ్యో అక్షిత, ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు. భగవంతుడా, నా బిడ్డకేమీ కాకుండా చూడు తండ్రి. తను క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడు స్వామి. వైష్ణవి ఊరు ఆది, డబ్బులు తెచ్చావా నాన్న? తీసుకొచ్చానమ్మా. వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా? ఇంకా చేయలేదండి. అవతల రౌడీ మూక నా బిడ్డని ఏం ఇబ్బంది పెడుతున్నారో ఏంటో. అమ్మా, వాళ్ళు అడిగిన డబ్బులు ఇస్తామని చెప్పాం కదమ్మా. తన్నేమీ ఇబ్బంది పెట్టరు, నువ్వేం టెన్షన్ పడకు.
వైష్ణవ్ గారు, చరణ్, అక్షతని ఎవరో కిడ్నాప్ చేశారంట. గీత చెప్పింది. అవును చరణ్. ఎవరు కిడ్నాప్ చేశారు? వాళ్ళెవరో తెలిసే ఉంటే ఈ పాటికి వాళ్ళు జైల్లో ఉండేవాళ్ళు, అక్షిత ఇంట్లో ఉండేది. ఇంటికొచ్చి మరీ కిడ్నాప్ చేశారంటే ఇది ఖచ్చితంగా ఎవరో ప్లాన్ చేశారనే నాకు అనిపిస్తుంది. అసలే నా కూతురు కిడ్నాప్ అయిందని నేను ఏడుస్తుంటే ప్లాన్లు కుట్రలు అంటావేంటి చరణ్? లేదండి, ప్లాన్ అయి ఉంటుంది. అక్షితని విడిపించడానికి డబ్బులు కూడా డిమాండ్ చేశారు చరణ్. అవును చరణ్, ఇదిగో డబ్బులు కూడా రెడీ చేశాను. వాళ్ళ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాం. ఇదిగో వాళ్ళే ఫోన్ చేస్తున్నారండి.